దండపల్లి మండలం కోయపోచగూడెంలో సిపిఎం మండల ప్రథమ మహాసభ జరిగింది. ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు పేదల సమస్యలను పరిష్కరించడం లేదు. నిరుద్యోగం పేదరికం పెరుగుతున్నా వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా పేదరిక నిర్మూలన జరగలేదు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు పడావుగా ఉన్నా వాటిని భూమి లేని పేదలకు పంచడం కోసం ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు. తాత ముత్తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు కూడా ఇవ్వడం లేదు. సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వడం లేదు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన అటవీ హక్కుల చట్టం 2006 వచ్చి 20 సంవత్సరాలు దాటినా తూతూ మంత్రంగానే అమలు జరుపుతున్నారు. చట్టం వచ్చినా కూడా భూమిపై ఆదివాసులు పేదలు హక్కులు పొందలేకపోతున్నారు. చట్టాన్ని అమలు చేయలేని పాలకులే అధికారులే నేడు ఆదివాసీల పేదలపై దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని, పోడు భూముల సమస్య పరిష్కారం కావాలంటే అటవీ హక్కుల చట్టం 2006ను అమలు జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై ప్రభుత్వం అధికారులు దృష్టి సారించాలని అన్నారు. సిపిఎం పార్టీ దండపల్లి మండల మహాసభ ఈరోజు కోయపోచగూడెం గూడెంలో ఎల్లయ్య రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల శాఖ కార్యదర్శులు పార్టీ సభ్యులు హాజరు కావడం అనేది జరిగింది. ఈ మహాసభ ప్రధాన ఉద్దేశం ఈ మండలంలో ఉన్నటువంటి పేదలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం జరిగింది. వాటి పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మహాసభలో నిర్ణయం చేసుకోవడం అనేది జరిగింది. కేంద్రాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరపకుండా ఆదివాసీలపైన పేదలపైన అక్రమ కేసులు బెదిరింపులు చేయడం అనేది జరుగుతుంది. పేదల చేతుల్లో ఉన్నటువంటి సాగు భూములను ఖాళీ చేయించడం, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం అనేది జరిగింది. అనేక సంవత్సరాలుగా తాత ముత్తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్లకు 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారంగా హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వాలు కానీ జిల్లా అధికారులు కానీ దాన్ని అమలు జరపడం లేదు. అమలు జరపనటువంటి వాళ్ళేమో నిజాయితీ పరులు అవుతున్నారు. అమలు జరపమని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసీలు పేదలేమో దోసులుగా మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారంగా ఆదివాసీలు పేదలు సాగు చేసుకున్నటువంటి భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రభుత్వ భూములు ఈ మండలంలో ఉన్నటువంటి పేదలకు పంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆదివాసీలు పేదలపైన పెట్టేటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వాలు పేదలకు అనుకూలమైనటువంటి ఆదివాసులకు అనుకూలమైనటువంటి చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పి సిపిఎం మండల కమిటీ మహాసభలో నిర్ణయం చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ మండల ఉద్యమాన్ని నడిపించడం కోసము కనికరం అశోక్ మండల కార్యదర్శిగా ఎన్నిక జరిగింది. అట్లనే ఎల్లయ్య, రమేష్, పోసవ్వ, పోషము, బాపు ఇట్లా ఒక 15 మందితోటి మండల కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ పేదల సమస్యలపైన సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.